ఈరోజు 2024-25కు సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ అనేది ప్రకటించడం జరిగింది. ఈ కేంద్ర బడ్జెట్లో వివిధ రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఏ విషయంలో కేటాయించాలనే విషయాన్ని మున్ముందు రాబోయే వీడియోలలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం మొదటగా మనం తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఏదైనా స్పెషల్ బడ్జెట్ కేటాయించిరా అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ఎటువంటి స్పెషల్ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉందో దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇందులో ప్రవేశపెట్టలేదు. అంతేకాకుండా మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు చేసి మూసీని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ ఇచ్చిన దానికి సంబంధించిన బడ్జెట్ ఏమైనా ఉందా అంటే కూడా ఇందులో ఏమీ లేదు. అదే కాకుండా ఇంకా ఏదైనా ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన ఏదైనా ఐఐఎం లేదా ఐఐటి లేదా ఇండియన్ టెక్నాలజీకి సంబంధించిన ఐఐటీస్, ఇలా ఏదైనా సరే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అనౌన్స్మెంట్ ఉందా అంటే అవి కూడా ఏమీ లేవు. తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయని, దేశంలోని 35% వాటా ఓన్లీ హైదరాబాద్ది మాత్రమే అని అందరికీ తెలుసు. అయినప్పటికీ మెడికల్కి సంబంధించినటువంటి కాలేజే లేదంటే మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించిన విషయాలే, ఇంకా మెడికల్ డివైజెస్ పార్కే కాకుండా ఇంకా ఏ ఇతర సమస్యల గురించి అయినా, మెడికల్లోని అద్భుత విషయాలను సాధించడానికి ఒక యూనివర్సిటీ టైప్ ఏదైనా ఇటువంటి ప్రణాళిక ఏది బడ్జెట్లో ఉండకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టంగా భావించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి బడ్జెట్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. దీనికి మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ క్యాల్కులేట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలుంటే 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి, 8 ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీకి అంటగట్టడం జరిగింది. బీజేపీ పార్టీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి కొత్త ప్రపోజల్ లేకపోవడంతో పాటు, అంతెందుకు ఆల్రెడీ కేటాయించినటువంటి కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య కూడా ముగిసిపోయింది. కోచ్ ఫ్యాక్టరీ అనేది లేదు అనేది తేటతెల్లమైంది. రింగ్ రైల్ ప్రాజెక్ట్ అన్నారు, అది కూడా శూన్యం, అటకెక్కింది. ఇట్లా ప్రతి విషయంలోనూ, రైల్వే విషయంలోనూ, రోడ్ల విషయంలోనూ, పారిశ్రామికంగాను ఏ విధంగా ఆలోచించినా కానీ తెలంగాణకు ఓవరాల్గా నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్లో 0 కేటాయించింది. ఈ విషయాన్ని ఇంకొంచెం డెప్త్గా ఎనాలసిస్ చేసే ఆలోచన చేద్దాము మరికొద్ది వీడియోలలో.